న్యూస్ మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు పులివెందుల్లో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళతారు జగన్. 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. జూన్ 21న తాడేపల్లికి తిరిగి రానున్నారు. 22న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్నారు జగన్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, పులివెందులకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కడప చేరుకుంటారు. కడప నుంచి రోడ్డు మార్గాన పులివెందులు వెళ్తారు. పులివెందుల నుంచి ఇడుపులపాయకు వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు. 3 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలోనే వైఎస్ జగన్ ఉండబోతున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు కూడా ఉండబోతున్నాయి. మండలాల వారీగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి మండలాల వారీగా నేతలతో కూడా వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అనేది ఘోరంగా ఓటమి పాలైన తర్వాత నేరుగా తన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోనూ నేతలతోనూ సమావేశమై వాళ్ళందరికీ కూడా భరోసా అయితే వైఎస్ జగన్ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు 3 రోజుల పాటు అక్కడ పర్యటనలు ఉంటాయి కాబట్టి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయనే దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 4 మండలాలకు సంబంధించినటువంటి నేతలతోనూ కార్యకర్తలతోనూ 1-to-1 గా అందరితో కూడా కలిసి వైఎస్ జగన్ వాళ్ళందరినీ కూడా కలిసి ఒక సమీక్ష అయితే చేయబోతున్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా వాళ్ళందరితో కూడా చర్చించబోతున్నారు. ఇక ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు 21వ తేదీన మధ్యాహ్నం ఆయన తాడేపల్లికి తిరిగి వస్తారు. 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉండింది. అయితే మొదట్లో 19వ తేదీన నిర్వహించాలనుకున్నా కానీ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో 22వ తేదీన ఈ విస్తృత స్థాయి సమావేశం ఉండబోతుంది. పార్టీకి తరఫున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులు వీళ్ళందరినీ కూడా రావాలంటూ ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించినటువంటి పరిస్థితి. ఈ విస్తృత స్థాయి సమావేశం అయితే చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక ప్రకటన కూడా వైఎస్ జగన్ చేస్తారనేది పార్టీ నేతల్లో జరుగుతున్నటువంటి చర్చ. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణలు ముఖ్యంగా పోలవరానికి సంబంధించి లేదంటే ఋషికొండకు సంబంధించి తాడేపల్లి నివాసానికి సంబంధించి దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా పూర్తిగా వైఎస్ జగన్ నేతలతో చర్చించబోతున్నారు. విస్తృత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత 3 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. రేపు మధ్యాహ్నం వెళ్లి 21వ తేదీన మధ్యాహ్నానికి తాడేపల్లికి రాబోతున్నారు. రైట్ దుర్గా, థ్యాంక్ యూ.